హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే పెరుగు వడ, దహీ వడ అని కూడా అంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా చిట్కాలతో తయారు చేసుకుంటే. అందుకోసం ముందుగా ఉద్దిపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు. ఉద్దిపప్పుకి ఎప్పుడు ఉప్పు ఎక్కువ పట్టదండి, కాబట్టి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, మిర్చీస్ అట్లనే కట్ చేసి వేస్తే వాళ్ళు తినరు, కాబట్టి నేను ఇలా గ్రీన్ చిల్లీ పేస్ట్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పుల్లటి పెరుగుని వాడకండి, ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి. చిటికెడు ఉప్పు, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వడలోకి ఇంగువని యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. కాబట్టి చిటికెడు ఇంగువని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటేనే మనం వడలు వేసినప్పుడు ఆ వడలకి ఇది పెరుగు అనేది పట్టుకుంటుందండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వడలు తయారు చేసుకునేటప్పుడు మన చేతులు కొద్దిగా వెట్ చేసుకోవాలండి. వెట్ చేసుకొని ఇలా వడపిండిని తీసుకొని మధ్యలో చిన్న హోల్ చేసుకొని మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. ఇలా అన్ని వడల్ని యాడ్ చేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మేమెప్పుడు చిట్టి చిట్టి గారెలే చేసుకుంటామండి ఇంట్లో. మాకు ఇలానే ఇష్టం. మీరు కావాలనుకుంటే పెద్ద పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది పెరుగు వడలు చేసుకునేటప్పుడు అండి కొందరు డైరెక్ట్గా పెరుగులోకి వేసేసుకుంటారండి. మరి కొందరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళు పెట్టుకుంటారు. ఫస్ట్ ఈ వడలు ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళలోకి యాడ్ చేసుకుంటారు. తర్వాత అవి మెత్తగా అయిన తర్వాత పెరుగులోకి యాడ్ చేసుకుంటారండి. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వడలు క్రిస్పీగా గోలిన తర్వాత తీసుకొని డైరెక్ట్గా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పెరుగులోకి బాగా డిప్ చేసుకోవాలండి. అవి కొంతసేపు నానితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. ఇవి మొత్తం పెరుగులోకి ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నానబెట్టుకుందాం. అలా నానబెట్టుకుంటే మనకి ఆ వడలు అనేది సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. అవి నానిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా వెజిటేబుల్స్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంత యమ్మీగా ఉన్నాయి చూడండి మన పెరుగు వడలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్.